హాయ్ అందరికీ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళైతే మ్యాంగో లస్సీ అయితే ఇవ్వబోతున్నా. ఫస్ట్ మామిడికాయలు అయితే మంచిగా ఫ్రిడ్జ్ నుంచి చల్లటి మామిడికాయలు అయితే బయటికి తీసుకొని మంచిగా నీట్గా అయితే కడుక్కున్న తర్వాత మామిడికాయలు అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా గుజ్జు అయితే తీయొచ్చు అనమాట. దాంట్లో ఉన్న గుజ్జు తీయడానికి ఇట్లా అయితే నీట్గా ఇట్లా కట్ చేసుకొని దాంట్లో అయితే ఫస్ట్ గిన్నెలు అయితే వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న గుజ్జు అంతా మెత్తగా మనం దరుముకోవాలి. దాని దరిమే బదులు మీరు ఒక దగ్గర మిక్సీ లేకపోతే మీరు ఇట్లా గంటతో కూడా చేసుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలో అయితే వేసుకోండి. మిక్సీ పట్టుకున్న గిన్నెలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇట్లా మెత్తగా అయినాక మనం మంచిగా గడ్డగడ్డ మిల్క్ అయితే పోసుకోవాలన్నమాట. ఇట్లా గడ్డగడ్డ మిల్క్ పోసుకుంటే చాలా చల్లగా అంతేకాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసినట్టయితే మన వీడియో కామెంట్లు అయితే పెట్టండి. ఇట్లా మెత్తగా కలుపుకున్నాక మన తర్వాతకి అయితే ఐస్ గడ్డలు తీసుకోవాలి. ఐస్ గడ్డలు వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి లాస్ట్కి ఇట్లా గ్లాసులు అయితే పోసుకోవాలన్నమాట. సో గ్లాసులో పోసుకొని తాగుతాం మామూలుగా లేదనమాట. ఇట్లా 12 గంటలకు ఎండాలప్పుడు మనం బయటికి వచ్చినప్పుడు ఇట్లా మ్యాంగో లస్సీ తాగుతాం. ఎంతమందికి ఇంత ఇష్టమో నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. సో నాకైతే ఇలా ఫస్ట్ టైం అయితే నేనైతే ట్రై చేసిన అనమాట మ్యాంగోలో. చాలామంది బయట జ్యూసులు దాకా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు. దాని బదులు మన ఇంట్లోనే ఇలా మ్యాంగో జ్యూస్ చేసుకుని అంతేకాకుండా మనీ సేవ్ చేయొచ్చు, అంతేకాకుండా ఆరోగ్యం బాగుంటుంది. సో మీరు కూడా ట్రై టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. సో ఇలాంటి మీరు లస్సీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో మీరు కూడా ఇట్లా జెన్యున్గా మంచిగా న్యాచురల్గా మీ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం